సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దాదాపు 10 సంవత్సరాల నుండి నీటి సమస్య చాలా ఇబ్బందికరం ఉండదు. నీళ్లు సమస్యలు బాగా ఇబ్బందికరం, రస్సులు బాగాలేవు. మెయిన్ వాటర్ వస్తున్నాయి కానీ పైప్ లైన్లు ఉన్నాయి కానీ అక్కడక్కడే సరిపోతున్నాయి. ఉన్నోళ్ళకే సరిపోతుంది, లేని వాళ్ళు చాలా ఇబ్బందిలో పడుతున్నాము. ఈ గేర్లో చాలా ఇబ్బంది ఉన్నది. రస్సులు బాగాలేవు, గలీజు లేకుండా అది చాలా ఇబ్బందికరం ఉన్నది. 7 రూపాయలకు కడబెట్టి నీళ్లు తాగడానికి కొనుక్కుంటున్నాము. ఒక 10 సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నాము. అదొక ఆటో తెరణకల్ నుంచి వస్తుంది, 4 కిలోమీటర్లకి అటుకు పోయి కొనుక్కొచ్చుకున్నా. ఇది గ్రామ పెద్ద మంత్రులకు కానీ తెలియజేసినాము. శాతంలో ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం అన్నాడు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు కానీ అడిగినాము. ఎమ్మెల్యే వచ్చినప్పుడు కానీ అడిగితే సరే శాతంలో ఇంటింటికి కుళాయి వేస్తామని కానీ సార్ కానీ చెప్పి మేము తెచ్చుకొని 200 కూలీల్లోన నీళ్లు కొనాలా, మేము ఎట్లా బతకాలి సార్? మాకు ట్యాంకులు ఉన్నాయి కానీ దానికి సప్లై లేదు సార్, పైప్ లైన్ లేదు, ఏం లేదు. మా పరిస్థితి చాలా హీనంగా ఉంది. మీరు ఎట్లా దయచేసి చేస్తారని చెప్పి అనుకుంటున్నాం కాదు, ఇంతవరకు చేయలేదు సార్. అప్పుడేమో సార్లు వచ్చి చెప్పి పోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు, పట్టించుకునే నాదుడే లేదు మమ్మల్ని. మా పరిస్థితి చాలా హీనంగా ఉంది సార్, ఎట్లా దయచేసి మమ్మల్ని చేస్తారని ఆశిస్తున్నాం. ఇల్లు లేవు సార్, అసలు ఒక బిందె 5-6 సంవత్సరాలు అయింది సార్. ఒక బిందె ఖరీదు 7 రూపాయలు. మేము తెచ్చుకొని 200 కూలీలో నీళ్ళు పెట్టుకుందామా సార్? మా పిల్లల్ని బతికించుకుందామా? చాలా ఇబ్బంది ఉంది సార్. రోడ్డు చూస్తే ఇంకా చాలా రోడ్డు నడలేని పరిస్థితి సార్. బుర్రలు దిగి నడిచిపోతున్నాం. పాములు, తేళ్లు, దాంట్లో వద్దు సార్. పిల్లల్ని బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. మేమేమి ఉండాలా లేకుంటే కాలనీ నీడల్లో అర్థం కావడం లేదు. అట్లా సార్ మా పరిస్థితి. మాకు వాటర్ సప్లై వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాదాపు ఇప్పటికి 10 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. కాకపోతే తెరణకల్ నుండి ఆటో వచ్చి మాకేదో 7 రూపాయలు కడవ తీరు సాయం చేసి మేము కొనుక్కొని 200 రూపాయలు కూలిస్తూ మాకు 200 రూపాయలు కూలీలోన నిల్లక పెడదామా, ఇంట్లో పొదుపు చేసుకొని సంసారం చూసుకుందామా. అందుకంటనని గ్రామ పెద్దలను అందరిని అడిగినా ఈ రోజు వచ్చి రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అంటే ఇట్లా వృధా చేస్తూనే ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలు పైన అయింది. వాటర్ ప్రాబ్లం అంటే ట్యాంక్ ఎక్కిస్తాం, ఈ రోజు ఎక్కిస్తాం, రేపు ఇస్తాం, ఇట్లే బక్కలు పడి నానా తూట్లు పడి. అందుకంటనని మేము అందరము మాల వీధి సమస్య చాలా ఉంది కాబట్టి అందుకని మీడియా ముందు మీకు నరసాప స్వామి దేవాలయం తరపున ఆయన్ని విన్నవించి నమస్తే పెట్టుకొని ఆయన ద్వారా మాకు నీళ్లు ప్రాబ్లం మన రావాలంటనని ఆయన కనికరించి ఏదో గ్రామ పెద్దల్ని మనస్సు నిండపరిచి మాకు నీళ్లు తెప్పియాల్సిందే అంటనని మనవి చేసుకుంటూ